హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్। ఈ రోజు వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి మెంతికూర చుక్కుడుకాయ కాంబినేషన్ లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఒక డిఫరెంట్ టేస్ట్ తో ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను। అలాగే షుగర్ పేషెంట్లకైనా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి। ట్రై చేయకపోతే నేను చెప్పే మెజర్మెంట్స్ తో పక్కా ట్రై చేశారంటే చేదు అనేది తగలకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి। నేనైతే ఒక పావు కిలో వరకు చుక్కుడుకాయలు ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను। అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి ఈ విధంగా పెట్టుకున్నాను। ఒక చిన్న సైజు కొబ్బరి చిప్పను కూడా పెట్టుకున్నాను। 2 మెంతికూర కట్టలను అయితే తీసుకున్నాను। ఇలా మీడియం సైజ్ కట్టలను అయితే తీసుకున్నాను। ఒక 4 టమాటాలు కూడా ఈ కర్రీలోకి నేను తీసుకున్నాను। 4 టమాటాలు అంటే ఒక పావు కిలో వరకు టమాటాలు కూడా తీసుకున్నాను। నేను చేసే మెజర్మెంట్ ని మీతో షేర్ చేసుకుంటానండి। మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మెజర్మెంట్స్ ని మీరు తీసుకోండి। నేను ముందుగా ఈ విధంగా అయితే మెంతికూరనంతా సన్నగా కట్ చేసుకుంటున్నాను। సన్నగా కట్ చేసుకుని ఇది వాటర్లో అయితే వేసుకోవాలి। మట్టి ఉంటుంది కదా, బాగా శుభ్రం చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి। అదే విధంగా మనం తీసుకున్న టమాటాలను కూడా సన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి। ఈ డిఫరెంట్ వేలో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది। నేనైతే టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఫస్ట్ కొబ్బరి చిప్పనైతే ఈ విధంగా బాగా కాల్చుకోవాలి, కొంచెం నల్లబడే వరకు కాల్చుకోవాలి। అప్పుడే ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది। ఈ కొబ్బరి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది। నేనైతే కొబ్బరిని అయితే పక్కన పెట్టేసుకొని ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఇదేనండి అస్సలు ఏం హడావడి లేకుండా ఎలాంటి మసాలాలు ప్రిపేర్ చేసుకోకుండా చేసుకునే ఈ కర్రీని ఇలాగే చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది। ఈ విధంగా నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఒక కొబ్బరి చిప్పని కట్ చేసుకొని వేసుకున్నాను। అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుంటున్నాను। ఇది మెత్తగా వాటర్ పోసుకొని అయితే దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వాటర్ని వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను। ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి। పోపు దినుసులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చి మిర్చి, అలాగే 1 కప్పు ఉల్లి తరుగు వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై అయితే చేసేసుకుందాం। ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే మసాలా పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। ఇంతేనండి మసాలా। ఈ మసాలాతోనే కర్రీ మొత్తం మనం ప్రిపేర్ చేద్దాం। పొట్టకి ఎంతో హాయిగా ఉండే ఈ కర్రీని మీరు తప్పక ట్రై చేయండి, డిఫరెంట్గా టేస్ట్తో మీకు నచ్చుతుంది। చూడండి ఇది బాగా ఫ్రై అయ్యాక మిగిలిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని అవి కూడా వేసుకుని తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి। రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేశాను। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరనైతే యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా మెంతికూరని యాడ్ చేసిన తర్వాత ఇది మెత్తగా అయ్యేంత వరకు మనం వేపుకోవాలి। చూడండి మెత్తగా అయిపోయింది కదా। ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే యాడ్ చేద్దాం। ఇవి సన్నగా కట్ చేసాం కదా, ఇవి త్వరగానే మగ్గిపోతాయండి, కలుపుతూ మగ్గించుకోండి। ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న చుక్కుడుకాయలు ఉంటాయి కదా, ఈ చుక్కుడుకాయలను కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది కదా। ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఒలిచి పెట్టుకున్న చుక్కుడుకాయలను అయితే యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా చుక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో మనం కలుపుతూనే ఉండాలి। మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసుకొని కలుపుతూ ఉండాలి, అప్పుడే ఇవి త్వరగా మగ్గుతాయి। కలుపుతూ ఉండకపోతే అడుగంటిపోతుందండి, టేస్టే మారిపోతుంది, జాగ్రత్త। ఈ విధంగా కలుపుతూ
మనమైతే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత వాటర్ని అయితే యాడ్ చేద్దాం. ఎక్కువ అవసరం లేదు. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం దీనికైతే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో నాకు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలయబెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలయబెట్టుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగంటుతుందేమోనని. మళ్ళీ మనం మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. అయినా కూడా ఇంకొక 2-3 నిమిషాల వరకు ఈ కర్రీ పడుతుందండి అవ్వడానికి. ఈ గ్రేవీ అనేది చిక్కబడలేదు, ఇంకా కొంచెం సేపు అయితే ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరని చల్లుకొని మూత అయితే పెట్టేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు మనమైతే దీనిని మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఈ క్వాంటిటీ అనేది, మన థిక్నెస్ అనేది వస్తుంది. చూడండి, ఆయిల్ పైకి తేలి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి ఫ్లేవర్ అండి. ఇది గుమగుమలాడిపోతుంది. ఈ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేనంటే ఎంతో గుమగుమలాడే మేతి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక వీడియోతో మీ తిరుమల మీ ముందుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.